హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య బ్లాగ్స్. ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. చాలా ఈజీ. దోసకాయ పచ్చడి కోసం కావాల్సిన పదార్థాలు: ముందుగా అయితే ఒక మంచి దోసకాయ, చింతపండు, ఉప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఇంకా ఆయిల్, అంతే. ఇవి ఇంగ్రీడియంట్స్ అండి. ఎలా చేయాలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది దోసకాయ పచ్చడి కోసం ప్రిపరేషన్. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం వేడెక్కాక ధనియాలు, తర్వాత శనగపప్పు ఒక్కొక్కటిగా వేసుకోండి. చాలా ఈజీ అయి పచ్చడి. పచ్చిమిరపకాయలు మాత్రం కట్ చేసుకొని వేసుకోండి. కలుపుకుంటే పప్పులు ఎక్కువ వేసేకండి. జీలకర్ర, ధనియాలు, శనగపప్పు కొంచెం వేయించుకోండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేయాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసాక ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి లాస్ట్లో వేయాలి, ఎందుకంటే తొందరగా వేగిపోతుంది కాబట్టి మారుతుంది. అందుకోసం కొంచెం తులుతూ ఉంటాయి, ఇవి కూడా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి, మాత్రం కట్ చేసుకొని వేస్తాం. ఇలాంటి వెల్లుల్లిలాగా తింటాయి. చాలా బాగుంటుందండి. రోట్లో చేసుకోవచ్చు ఈ పచ్చడిని చక్కగా. ఇప్పుడు నేనైతే మిక్సీలో చేస్తున్నాను, కానీ రోట్లో చేసుకొని చాలా బాగుంటుంది. చాలామంది దోసకాయలు అవి ఎక్కువగా తినరు కదా, పప్పులు ఆటలు పెట్టినా. అలాకంటే ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి టిఫిన్స్లోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. దోశలోకి చట్నీ కింద కూడా వాడుకోవచ్చు. దోశలు, ఇడ్లీ, లేదనుకుంటే రైస్లోకి చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని పచ్చి వేసుకుంటే అది బాగా వేగుతాయి కదా. ఇందులో దోసకాయ ముక్కలు యాడ్ చేస్తాం. దోసకాయ ముక్కలు మరీ ఎక్కువ వేగిపోకూడదు. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తాం, తొందరగా మగ్గుతుంది.
కొద్ది పసుపు కూడా యాడ్ చేసాను, జస్ట్ కలర్ కోసం. పసుపు మనకి యాడ్ చేసుకున్న పర్లేదు. ఇది ఒక 5 నిమిషాలు కొంచెం వేసిపోతే ఆ వాటర్ కొంచెం వచ్చేస్తుంది. అప్పుడు చింతపండు యాడ్ చేసుకొని పచ్చడి తీసుకోండి. కొంచెం మగ్గిపోతే చాలు, మరీ ఎక్కువ వేసుకోకూడదు. దోసకాయ అన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయింది. ఇందులో ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకోండి. పక్కకి తిప్పేసి చల్లారాక మిక్సీ పట్టేసుకోండి అంతే. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే మర్చిపోతుంది. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారంగా బాగుంటుంది. దీన్ని చల్లార్చి రోలు ఉంటే రోట్లో, లేదంటే మిక్సీలో కొంచెం బరగ్గానే పచ్చడి రుబ్బుకోవాలి. పచ్చడి కోసం పోపు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసేసి ఇందులో పచ్చడి యాడ్ చేసేది. అంటే కారం ఘాటు లేకుండా బాగుంటుంది టేస్ట్. అంతే, ఎంత టేస్ట్ ఏం దోసకాయ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ పోపు వేయకపోయినా పర్వాలేదు, కానీ పోపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.